లీగల్ నోటీసు నాకు రాలా. అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా. నేను దేనికి తల వంచలో. నేను చందాలు తీసుకుని పోటీ చేయలా. నేను అక్రమ మట్టి దోకలు చేయలా. నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. వైషుడే నేను క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక? దోచినని చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? ఎవరు ఏమని చంద్రబాబు గారికి ఏం లేక పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలువ గురించి ఏం పెట్టారు? ఎల్లినో ప్రాబ్లం తో వచ్చిన సమస్య గతంలో మీ దయ్యాలో నేను బాగా చేశానండి చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చి నోటీస్ ఏం పిగుతాడు? అది చేసింది అవినీతి. పోలవరం మోటార్లు ఎవరిచ్చారు మీకు తెలీదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదంపోడు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదంపోడు వీడియో ఉంది కదా. దాని అర్థం మోటార్లు ఎవరే? ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళినందుకు ఎవరన్నా కేసు ఎత్తే వాళ్ళ శిక్ష కోర్టులో జడ్జిలకు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు దానం ఇచ్చారని తీసుకెళ్ళిపోవటం అంటే అసలు ఏం కేసులు కట్టాలో, ఎట్లాంటి శిక్ష కట్టాలో కూడా తెలియని పరిస్థితి.